In previous class we have discussed the intercept form as discussed చేసుకున్నాం. Intercept form of a line అంటే ఏమనుకున్నామంటే the line cuts the x axis at a comma 0 and y axis at 0 comma b అయితే కనుక మనం a ని ఏమంటున్నామంటే x intercept a అంటున్నాము, అలాగే y intercept మేము ఏమంటున్నామంటే b అంటున్నాము. అయితే కనుక the equation of the straight line in intercept form is x by a plus y by b equal to 1 గా తీసుకుని మనం దాని మీద ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసాము. టుడే డిస్కసింగ్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. Junior Inter Max 1B Straight Lines Part 5 Problem. ఏమిచ్చారంటే ప్రాబ్లము, if the product of the intercepts made by the straight line x tan alpha plus y secant alpha is equal to 1, where ఇక్కడ ఆల్ఫా అనేది lies in 0 less than or equal to alpha, ఇక్కడ less than 0 less than or equal to alpha less than pi by 2 అయితే కనుక on the coordinate axis is equal to దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ మనకి sin ఆల్ఫాకి ఈక్వల్ అవ్వాలి. అయితే కనుక మనకి ఏం కనుక్కోవాలంటే ఇక్కడ మనకి ఫైండ్ ఆల్ఫా వాల్యూ అనేది కనుక్కోవాలి. అయితే కనుక ఫస్ట్ ఏమన్నారు ఇక్కడ మనకి కండిషన్ అంటే ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ఏ స్ట్రైట్ లైన్ అన్న. మనకి ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అంటే మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ ఏం చేసి అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అని తెలుసు కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అవుతుంది, అలాగే మనకి వై ఇంటర్సెప్ట్ ఏమవుతుందంటే బి అవుతుంది. ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అన్నాడు కాబట్టి మనకి కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏబి అవుతుంది ప్రోడక్ట్. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవ్వాలంటున్నారంటే ఇక్కడ మనకి సైన్ ఆల్ఫాకి ఈక్వల్ అవ్వాలి అంటున్నారు. అయితే కనుక అక్కడ ఏబి అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఫామ్ ఏమి ఇచ్చారు, ఇక్కడ మనకి ఎక్స్ టాన్ ఆల్ఫా ప్లస్ వై సీకెంట్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 1 ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దాన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ లో చేంజ్ చేసుకుని దాని నుంచి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అలాగే వై ఇంటర్సెప్ట్ బి తీసుకుని దాని యొక్క ప్రొడక్ట్ అనేది సైన్ ఆల్ఫాకి ఈక్వల్ అవుతుందని చెప్పి చూపించాలి. అయితే కనుక మనం ఏం కనుక్కోవాలంటే దాని నుంచి ఆల్ఫా వాల్యూ అనేది కనుక్కోవాలి. మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ given equation of a line is x tan alpha plus y secant alpha is equal to 1 ఇచ్చారు. అయితే కనుక మన కండిషన్ అంటే 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఆల్ఫా లెస్ దాన్ పై బై 2 అని ఇచ్చారు. అయితే కనుక ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ లో చేంజ్ చేసుకోవాలి. అయితే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ in the intercept form is ఏమవుతుందంటే మనకి x బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ ఏం తెలుసు అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అని తెలుసు. అయితే మనకి ఇచ్చిన ఈక్వేషన్ మనం ఏం చేద్దామంటే ఎక్స్ టాన్ ఆల్ఫా ప్లస్ వై సీకెంట్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 1 మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఇంటర్సెప్ట్ ఫామ్ లో చేంజ్ చేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ లో చేంజ్ చేయాలంటే మనకి ఎలా ఉండాలంటే ఫామ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉండాలి. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ మనం ఆ ఫామ్ లో రాసుకుందాము. ఇప్పుడు మనం దాన్ని అలా రాసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఎక్స్ బై 1 బై టాన్ ఆల్ఫా అవుతుంది ప్లస్ వై బై ఇక్కడ మనకి సీకెంట్ ఆల్ఫా అన్నారు కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనం 1 బై సీకెంట్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 1 అంటే మనం ఎలా రాసుకున్నాం అంటే అక్కడ ఎక్స్ టాన్ ఆల్ఫా ప్లస్ వై సీకెంట్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 1 ఎలా రాసుకున్నాం అంటే ఇక్కడ మనం ఎక్స్ బై 1 బై టాన్ ఆల్ఫా కింద రాసుకున్నాము, అలాగే ప్లస్ వై బై ఇక్కడ సీకెంట్ ఆల్ఫా ఎలా రాసుకున్నాం అంటే 1 బై సీకెంట్ ఆల్ఫా కింద రాసుకున్నాం. అంటే ఇక్కడ మనకి ఇక్కడ 1 బై లో ఉంది కాబట్టి రెసిప్రోకల్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎక్స్ టాన్ ఆల్ఫా అవుతుంది, అలాగే ఇక్కడ మనకి ఎక్స్ సీకెంట్ ఆల్ఫా అవుతుంది ఈక్వల్ టు 1 అవుతుంది. మనం దాన్ని ఎలా రాసుకున్నాం అంటే ఇక్కడ మనం ఇంటర్సెప్ట్ ఫామ్ లో రాసుకున్నాము. ఇప్పుడు మనకి ఇదే ఫామ్ లో ఉందంటే ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంది. అయితే కనుక మనకి ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమవుతుంది ఇక్కడ మనకి 1 బై టాన్ ఆల్ఫా అవుతుంది, అలాగే మనకి ఇక్కడ వై ఇంటర్సెప్ట్ ఏమవుతుంది 1 బై సీకెంట్ ఆల్ఫా అవుతుంది. ఇక్కడ మనం దీన్ని 1 బై టాన్ ఆల్ఫా రాసుకోవచ్చు అంటే కాట్ ఆల్ఫా కింద రాసుకోవచ్చు దీన్ని, అలాగే ప్లస్ ఇక్కడ 1 బై టాన్ ఆల్ఫా అంటే ఏమవుతుందంటే కాట్ ఆల్ఫా అవుతుంది, అలాగే ఇక్కడ మనకి 1 బై సీకెంట్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా అవుతుంది ఈక్వల్ టు 1 అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమవుతుంది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ ఇజ్ ఈక్వల్ టు కాట్ ఆల్ఫా, అలాగే మనకి వై ఇంటర్సెప్ట్ బి ఇజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. ఇక్కడ మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ ఇజ్ ఈక్వల్ ఎంత వచ్చింది కాట్ ఆల్ఫా వచ్చింది, అలాగే మనకి ఇక్కడ వై ఇంటర్సెప్ట్ బి ఇజ్ ఈక్వల్ ఎంత వచ్చింది అక్కడ మనకి కాస్ ఆల్ఫా వచ్చింది. అయితే మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఇక్కడ మనకి ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్
ఈజ్ ఈక్వల్ టు ద అంటే కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు ద సైన్ ఆల్ఫాకి ఈక్వల్ అన్నాడు కాబట్టి మనకి అక్కడ కండిషన్ ఏమవుతుందంటే ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అవుతుంది. గివెన్ దట్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ ఏ అంటే ఏంటి కాట్ ఆల్ఫా కాబట్టి కాట్ ఆల్ఫా ఇంటూ ఇక్కడ మనకి బి అంటే ఏముంది ఇక్కడ కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అవుతుంది. ఇక్కడ మనకి కాట్ ఆల్ఫా అంటే ఏం రాసుకోవచ్చు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాసుల్లో కాస్ టీటా బై సైన్ టీటా అంటే ఇక్కడ ఏమవుతుంది కాట్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే కాస్ టీటా బై సైన్ టీటా అవుతుంది. ఇన్ టర్మ్స్ అక్కడ మనకి ఆల్ఫాలో ఉంది కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనం కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా రాసుకోవచ్చు. కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఏమవుతుందంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. అలాగే మనకి సైన్ ఆల్ఫాని రైట్ సైడ్ తీసుకెళ్తే ఇక్కడ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ఏమవుతుంది సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు మనకి సైన్ స్క్వేర్ ఆల్ఫాని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అక్కడ వాల్యూ మనకి 0 అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ అంటే కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే మనకి కాస్ 2 టీటా అవుతుంది ఫార్ములా. ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాలలో ఇచ్చారు కాబట్టి మనకి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు కాస్ 2 ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది వాల్యూ. సిన్స్ ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు కాస్ 2 టీటా అవుతుంది. ఇది మనకి ట్రిగ్నోమెట్రీలో ఫార్ములా. ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాలలో ఇచ్చా కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫార్ములా కాస్ 2 ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఇంప్లైస్ కాస్ 2 ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 0 అనేది ఎప్పుడు అవుతుందంటే కాసుల్లో కాస్ 90 డిగ్రీస్ అంటే కాస్ 90 డిగ్రీస్ వాల్యూ మనకి 0 అవుతుంది కాబట్టి ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ మనకి కాస్ 90 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ కాస్ 2 ఆల్ఫా ఇజ్ ఈక్వల్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి కాస్ 90 డిగ్రీస్ అయింది. అయితే కానీ ఇక్కడ 2 ఆల్ఫా ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి ఇక్కడ 90 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ మనకి 90 డిగ్రీస్ బై 2 అవుతుంది. అంటే 2 టేబుల్ దీనిలో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే ఇక్కడ 45 టైమ్స్ పోతుంది. అంటే ఆల్ఫా ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 45 డిగ్రీస్ అవుతుంది. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి అక్కడ మనకి ఆల్ఫా అనేది లైస్ ఇన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలంటే ఇక్కడ మనకి 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా లెస్ దాన్ π/2. ఇక్కడ మనకి 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా లెస్ దాన్ π/2. దీని మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఆల్ఫా అనేది లైస్ బిట్వీన్ ఎక్కడ ఉండాలంటే 0 దగ్గర నుంచి 90 డిగ్రీస్కి బిలో అంటే ఇక్కడ మనకి ఈక్వల్ టు కండిషన్ లేదు కాబట్టి మనకి ఇక్కడ 90 డిగ్రీస్ బిలో అంటే ఇక్కడ మనకి ఆల్ఫా అనేది ఇక్కడ 45 డిగ్రీస్ కాబట్టి మనకి ఏమవుతుందంటే కండిషన్ 90 డిగ్రీస్కి బిలో అవుతుంది. అంటే ఇక్కడ మనకి 45 డిగ్రీస్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి 90 డిగ్రీస్ కన్నా అబోవ్ కాదు కాబట్టి ఇక్కడ మనకి 90 డిగ్రీస్కి బిలో కాబట్టి ఇక్కడ మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 45 డిగ్రీస్ అనేది సాటిస్ఫై అవుతుంది కండిషన్కి. దేర్ఫోర్ మనకు అనుకోమన్న వాల్యూ ఏంటి ఇక్కడ మనకి ఆల్ఫా వాల్యూ కనుక్కోమన్నారు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 45 డిగ్రీస్ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇఫ్ ద పోర్షన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ is bisected at 2p, 2q, write the equation of the straight line అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఇఫ్ ద పోర్షన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అంటే ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాము, వై యాక్సిస్ తీసుకున్నాము. ఆ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటే కనుక ఆ స్ట్రైట్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని కట్స్ ది ఎక్స్ యాక్సిస్ ఎట్ ఏ, 0 అయితే కనుక అలాగే కట్స్ ది వై యాక్సిస్ ఎట్ 0, b అయితే కనుక అండ్ దిస్ లైన్ ఇస్ బైసెక్ట్ అంటే ఆ లైన్ అని బైసెక్ట్ చేస్తుంది. ఏ పాయింట్ అయితే మనకి ఇక్కడ 2p, 2q అనే పాయింట్ బైసెక్ట్ చేస్తే కనుక రైట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అంటే మనం ఏం కనుక్కోవాలంటే స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమంటున్నారు. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఏ స్ట్రైట్ లైన్ కట్స్ ది ఎక్స్ యాక్సిస్ ఎట్ ఏ ఆఫ్ ఏ, 0 అలాగే ఇక్కడ బి ఆఫ్ 0, b
అంటే ది లైన్ కట్స్ ది ఎక్స్ యాక్సిస్ అట్ ఏ కామా 0 అలాగే వై యాక్సిస్ అట్ 0 కామా బి అయితే కనుక అండ్ ది లైన్ అంటే బిట్వీన్ ది యాక్సిస్ ఆఫ్ ది కోఆర్డినేట్స్ ఈజ్ బైసెక్టెడ్ అంటే ఈ లైన్ బైసెక్ట్ చేసే పాయింట్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి 2p కామా 2q ఈ పాయింట్ నేను ఇక్కడ ఎం అనుకుంటున్నాను ఇక్కడ మనకి బైసెక్ట్ అంటే ఈ లైన్ ని బైసెక్ట్ చేస్తుందంటే ఆ పాయింట్ ఏమవుతుందంటే ఏబికి అంటే ఇక్కడ ఏ అనేది ఏమవుతుందంటే కోఆర్డినేట్ యాక్సిస్ మీద పాయింట్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ అంటే ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ ని కట్స్ ది ఎక్స్ యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందంటే పాయింట్ ఏ ఆఫ్ ఏ కామా 0 అలాగే వై వై ఈ వై యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి బి ఆఫ్ 0 కామా బి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అయితే కనుక ఎం అనేది ఏమవుతుందంటే ఈ లైన్ ని బైసెక్ట్ చేస్తుంది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఎం అనేది ఏమవుతుందంటే ఏబికి మిడ్ పాయింట్ అవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే కండిషన్ ఏబి ఈజ్ ఈక్వల్ అంటే మిడ్ పాయింట్ అంటే మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఏబి అవుతుంది అంటే ఏబి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ మిడ్ పాయింట్ కి ఈక్వల్ అవుతుంది అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అవుతుంది అంటే ఇక్కడ ఏబి లైన్ కి ఎం అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే ఎం ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అవుతుంది అంటే ఎం ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబికి ఈక్వల్ చేయాలి అయితే కానీ మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2 అవుతుంది అది 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా అవుతుంది అది ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాము అయితే మనకి ఇక్కడ కనుక్కోమంది ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ అనేది కనుక్కోమన్నారు ఇక్కడ మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం ఇక్కడ సొల్యూషన్ ఇఫ్ ద పోర్షన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్ట్ అంటే ది లైన్ కట్స్ ది అంటే ది లైన్ మీట్స్ ది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఎక్కడ మీట్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఏ బి దగ్గర మీట్ అవుతుంది కాబట్టి ది లైన్ లేదా ది రిక్వైర్డ్ లైన్ మీట్స్ ది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఈజ్ అంటే ది రిక్వైర్డ్ లైన్ అంటే మనకి కనుక్కోవాల్సిన లైన్ అనేది మీట్ ది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఇది ఎక్కడ మీట్ అవుతుందంటే ఏ ఆఫ్ ఏ కామా 0 అలాగే బి ఆఫ్ 0 కామా బి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అయితే కనుక మనకి ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారంటే ద యాక్సిస్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ ఈజ్ బైసెక్టెడ్ ఎట్ 2p కామా 2q అన్నారు కాబట్టి కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ మనకి m కి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 2p కామా 2q ఈక్వల్ అవుతుంది అంటే m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ మనకి m అంటే ఇక్కడ మనకి ఏంటి మిడ్ పాయింట్ ఇక్కడ ఎం అనేది ఏమవుతుందంటే మిడ్ పాయింట్ అవుతుంది ఎం ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అవుతుంది ఇదే మనకి క్యాపిటల్ అన్నా లేదా స్మాల్ ఎం అన్న తీసుకోవచ్చు ఎం ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏబి యొక్క మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఎం అంటే ఎంత ఇచ్చారు వాల్యూ ఇక్కడ 2p కామా 2q ఇచ్చారు కాబట్టి 2p కామా 2q ఇజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అంటున్నాం కాబట్టి ఈ పాయింట్ మనం ఇక్కడ x1 y1 తీసుకున్నాం అలాగే ఈ పాయింట్ మనం ఇక్కడ x2 కామా y2 తీసుకున్నాము ఇప్పుడు మనకి మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుందంటే x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2 అవుతుంది therefore ఇక్కడ 2p కామా 2q ఇజ్ ఈక్వల్ టు 2p కామా 2q ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి x1 ప్లస్ x2/2 అంటున్నాము ఇక్కడ మనకి x1 అంటే వాల్యూ అంతా a అవుతుంది అలాగే ఇక్కడ x2 అంటే వాల్యూ అంతా 0 అవుతుంది కాబట్టి a ప్లస్ 0/2 a ప్లస్ 0/2 కామా ఇక్కడ y1 ప్లస్ y2 అంటున్నాం ఫార్ములా ఇక్కడ y1 ప్లస్ y2 అంటే ఇక్కడ y1 వాల్యూ అంతా ఇక్కడ మనకి 0 అవుతుంది అలాగే మనకి y2 వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ మనకి b అవుతుంది అంటే 0 ప్లస్ b/2 అవుతుంది ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ వాల్యూ a/2 అవుతుంది అంటే a ప్లస్ 0/2 అంటే a/2 అవుతుంది అలాగే ఇక్కడ మనకి 0 ప్లస్ b/2 అంటే b/2 వస్తుంది అంటే ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ a/2 కామా b/2 ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ మనకి 2p కామా 2q కి ఈక్వల్ అవుతుంది అయితే కనుక మనకి a/2 ఇజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ మనకి a/2 ఇజ్ ఈక్వల్ టు 2p కి ఈక్వల్ అవుతుంది అలాగే మనకి ఇక్కడ b/2 ఇజ్ ఈక్వల్ టు 2q కి ఈక్వల్ అవుతుంది దిస్ ఇంప్లైస్ a ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 4p అవుతుంది అలాగే మనకి b ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 4q
క్యూ అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ కనుక్కోమంది ఏంటంటే ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్, అంటే మనకి ది రిక్వైర్డ్ లైన్ మీట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ ఏ కామా అండ్ వై ఈజ్ ఎక్కడ మీట్ అవుతుందంటే ఇక్కడ మనకి ఏ ఆఫ్ ఏ కామా 0 అండ్ 0 కామా బి, కాబట్టి మనకి అడిగిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇది ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. అంటే మనకి ఇక్కడ కావాల్సిన రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అంటే మనకి ఏ ఫామ్ లో ఉండాలంటే ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉండాలి. దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ in the intercept form is x by a plus y by b equal to 1 ఫామ్ లో ఉంది. అయితే కనుక మనకి ఇక్కడ ఎక్స్ బై ఏ అంటే ఎంత వచ్చింది, వాల్యూ 4p వచ్చింది. అంటే ఇక్కడ ఎంత అవుతుంది, ఎక్స్ బై 4p ప్లస్ వై బై 4q ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దేర్ ఫోర్ మనకి దీనిలో 4 కామన్ తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి 1/4 ఇంటూ ఎక్స్ బై పి ప్లస్ వై బై క్యూ ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఎక్స్ బై పి ప్లస్ వై బై క్యూ ఇజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ మనకి ఏమవుతుందంటే అక్కడ ఎక్స్ బై బి ప్లస్ వై బై క్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇక్కడ 4 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఇఫ్ ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ఏ వేరియబుల్ స్ట్రైట్ లైన్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ది కోఆర్డినేట్స్ ఈజ్ ఏ కాన్స్టెంట్, అయితే దెన్ ప్రూవ్ దట్ ది లైన్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్ అన్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే కండిషన్ లో ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ఏ ఇంటర్సెప్ట్స్ అన్నారు. మనకి యాక్చువల్లీ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అవుతుంది. అయితే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అవుతుంది, అలాగే మనకి వై ఇంటర్సెప్ట్ ఏమవుతుంది, బి అవుతుంది. అయితే కనుక మనకి ఏమంటున్నారంటే ఇక్కడ రెసిప్రోకల్ అంటున్నారు. అంటే మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అయితే దాని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందంటే 1/a అవుతుంది. అలాగే మనకి వై ఇంటర్సెప్ట్ బి అయితే కనుక దానికి రెసిప్రోకల్ ఏమవుతుందంటే మనకి 1/b అవుతుంది. అయితే కనుక ఆ ఇంటర్సెప్ట్ అనేది ఏమవ్వాలంటే సమ్, అంటే వాటి యొక్క ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ అనేది ఈ మేడ్ బై ఏ వేరియబుల్ అనేది ఏమవ్వాలంటే ఇక్కడ మనకి కోఆర్డినేట్ యాక్సిస్ ఇస్ కాన్స్టెంట్ అంటున్నారు. అంటే ఏమవ్వాలి అక్కడ మనకి సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ అంటే ఏమవుతుంది 1/a ప్లస్ 1/b అనేది దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్ కి ఈక్వల్ అవ్వాలి అంటున్నారు. అంటే మనకి ఇక్కడ ఈక్వల్ ఏమవుతుంది, అక్కడ కండిషన్ కే అవుతుంది. అంటే కే అంటే ఏంటి, కాన్స్టెంట్. కాబట్టి మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, అక్కడ మనకి 1/a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అయితే కనుక మనకి దెన్ ప్రూవ్ దట్ ది లైన్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఏ, మనకి అక్కడ ఆ లైన్ అనేది దేని గుండా పాస్ అవ్వాలి అంటున్నారంటే ఫిక్స్డ్ పాయింట్ గుండా పాస్ అవ్వాలి అంటున్నారు. అంటే మనకి అక్కడ పాయింట్ అనేది మనకి ఫిక్స్ గా ఉండాలి. అంటే మనకి ఇక్కడ ఎక్స్ కామా వై అనేది ఫిక్స్డ్ పాయింట్ గుండా పాస్ అవ్వాలి అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాము. ఫస్ట్ మనకి దీనికి డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే కనుక ఇక్కడ దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ వై యాక్సిస్. ది లైన్ మీట్స్ ది ఎక్స్ యాక్సిస్ ఎట్ ఏ ఆఫ్ ఏ కామా 0, బి ఆఫ్ 0 కామా బి. అయితే కనుక మనకి ఇక్కడ ఈ లైన్ అనేది ఏ ఫామ్ లో ఉంటుంది, ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంటుంది. అయితే కనుక మనకి ఇక్కడ ప్రూవ్ చేయమంది ఏంటంటే పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్ కూడా పాస్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి ఈ లైన్ యొక్క కండిషన్ ఏమి ఇచ్చారు, ఇక్కడ మనకి 1/a ప్లస్ 1/b ఈక్వల్ టు, అంటే మనం ప్రూవ్ చేయాల్సింది అంటే ఇక్కడ మనకి 1/k బై ఏ ప్లస్ 1/k బై బి ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనకి ఇక్కడ 1/k అనేది ఏమవుతుంది, మనకి ఫిక్స్డ్ పాయింట్ అవుతుంది. మనం ప్రూవ్ చేయాల్సిందంటే ఇక్కడ మనకి ఎక్స్ కామా వై అనేది ఆల్వేస్ పాసెస్ త్రూ ఫిక్స్డ్ పాయింట్ కూడా పాస్ అవుతుందని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. మన దీని సొల్యూషన్ లో చూస్తే కనుక మనకి ఇక్కడ ది సమ్ ఆఫ్ ది, అంటే లెట్ ది రిక్వైర్డ్ ఫస్ట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ the equation of the straight line in intercept form is ఏమవుతుంది మనకి ఇక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి, అక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అవుతుంది. అయితే కానీ మనకి ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమవుతుంది, మనకి ఇక్కడ ఏ అవుతుంది, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు ఏ అవుతుంది. అయితే మనకి ఇచ్చింది అంటే ఇక్కడ మనకి రెసిప్రోకల్ అన్నారు, కాబట్టి దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, ఇక్కడ మనకి 1/a అవుతుంది, ఇది రెసిప్రోకల్. అలాగే మనకి ఇక్కడ వై ఇంటర్సెప్ట్
వై ఇంటర్సెప్ట్ ఏమవుతుంది మనకి ఇక్కడ బి అవుతుంది. రెసిప్రోకల్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 1/b అవుతుంది. ఇది రెసిప్రోకల్ అయితే ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ అంటే అక్కడ మనకి సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్ అన్నారు కాబట్టి సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చారు అక్కడ కాన్స్టెంట్ అన్నారు. గివెన్ దట్ సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నారు. ఇక్కడ కే అనేది అవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ అంటే మనకి రెసిప్రోకల్ ఏమొచ్చింది ఇక్కడ మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ యొక్క రెసిప్రోకల్ 1/a అవుతుంది. అలాగే మనకి ఇక్కడ వై ఇంటర్సెప్ట్ యొక్క రెసిప్రోకల్ ఎంత అవుతుంది అక్కడ మనకి 1/b అవుతుంది. కాబట్టి 1/a ప్లస్ 1/b ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి కాన్స్టెంట్ అవుతుంది. మనకి ఇది ఇచ్చిన కండిషన్. ఇప్పుడు మన దీని నుంచి ఈ కేని మనం దీంతో మల్టిప్లై చేస్తే అంటే 1/ka ప్లస్ 1/kb ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 1 అవుతుంది. అంటే మనం ఏం చేస్తామంటే ఈ కేని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక ఏమవుతుంది మనకి 1/k అవుతుంది. ఆ 1/kతో ఏం చేస్తానంటే ఇక్కడ 1/aని అలాగే మనకి ఇక్కడ 1/bని మల్టిప్లై చేస్తే కనుక మనకి ఏమొస్తుంది ఇక్కడ 1/ka ప్లస్ 1/kb ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అక్కడ మనకి వాల్యూ 1 అవుతుంది. మన దీన్ని ఎలా రాస్తున్నానంటే ఇక్కడ నేను 1/k/a ప్లస్ 1/k/b ఇజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి దీన్ని రాస్తే కనుక మనకి వాల్యూ ఏమి చేంజ్ అవ్వదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1/1/లో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 1/ka అవుతుంది. అలాగే అంటే ఈ ఈక్వేషన్ నేను ఎలా రాసుకున్నానంటే ఇక్కడ 1/k/a కింద రాసుకున్నాను. అంటే 1/kని ఇలా రాసుకున్నాను. అలా ఇక్కడ మనకి 1/kbని 1/k/b కింద రాసుకున్నాను ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంది. దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంది. కాబట్టి ఇక్కడ మనకి 1/k అనేది ఆల్వేస్ పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్. అంటే మనకి ఈ లైన్ అంటే x/a ప్లస్ y/b అనేది ఆల్వేస్ పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్. therefore the above line always passes through a fixed point. దేని గుండా పాస్ అవుతుంది అక్కడ మనకి 1/k, 1/k. అంటే ఇక్కడ ఇది 1/k, 1/k అంటే x, y అయితే కనుక మనం ఇక్కడ మన ఇంటర్సెప్ట్ ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అక్కడ మనకి 1/k/a ప్లస్ 1/k/b ఈక్వల్ 1. therefore the above line always passes through a దేని గుండా పాస్ అవుతుంది ఆల్వేస్ పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్ 1/k, 1/k మనం ప్రూవ్ చేయాల్సింది ఇది. నెక్స్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఇక్కడ మనకి స్లోప్ అంటే ఏంటి మనకి m అవుతుంది. అలాగే మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటున్నాం. ఇంటర్సెప్ట్ అంటే మనకి ఇక్కడ y ఇంటర్సెప్ట్ అలాగే మన x ఇంటర్సెప్ట్. అక్కడ మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ విత్ స్లోప్ m అండ్ హ్యావింగ్ y ఇంటర్సెప్ట్ c అయితే కనుక మనకి ఆ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. అంటే ఇక్కడ మనకి స్లోప్ అలాగే ఇంటర్సెప్ట్ ఫామ్. అంటే ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x ఇంటర్సెప్ట్ ఉంటుంది. అలాగే మనం y ఇంటర్సెప్ట్ తీసుకున్నాము. ఇక్కడ మనం y ఇంటర్సెప్ట్ తీసుకున్నాము. ఇక్కడ మనకి y ఇంటర్సెప్ట్ c అయితే కనుక మనకి స్లోప్ m అయి ఉండి అలాగే మనకి y ఇంటర్సెప్ట్ c అయితే కనుక ఆ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో ఉంటుంది. మనం దాన్ని డయాగ్రామ్ చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ x యాక్సిస్ అలాగే దిస్ ఈజ్ y యాక్సిస్, దిస్ ఇస్ x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్. అయితే మనకి ఏం ఇచ్చారంటే ఇక్కడ స్లోప్ m అంటే ఈ లైన్ యొక్క స్లోప్ m అవుతుంది. అలాగే మనకి y ఇంటర్సెప్ట్ అంటారు. అంటే y ఇంటర్సెప్ట్ అంటే ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి c అవుతుంది. అంటే మనకి హారిజన్ దగ్గర నుంచి y యాక్సిస్ ఉన్న డిస్టెన్స్ c అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి దిస్ ఇస్ x, y అయితే కనుక మనకి y కోఆర్డినేట్ బై పాయింట్ ఏమవుతుంది c. కాబట్టి ఇక్కడ మనకి y ఇంటర్సెప్ట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మనకి ఇక్కడ ఈ లైన్ అనేది కట్స్ ది x యాక్సిస్ ఎట్ పాయింట్ అలాగే కట్స్ ది y యాక్సిస్. అంటే y యాక్సిస్ లైన్ ఇంటర్సెక్ట్ అయితే కనుక మనకి ఇక్కడ పాయింట్ ఏం తీసుకున్నాము 0, c అయితే కనుక ఆ లైన్ యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో ఉంటుంది. దానికి ఇది డయాగ్రామ్. నెక్స్ట్
the equation of the line having slope m and x-intercept c is y is equal to m into x minus c. అయితే the equation of the line having slope m అయ్యి అలాగే y-intercept c అయితే కనుక మనకి ఈక్వేషన్ ఫామ్ ఏమవుతుందంటే మనకి y is equal to mx plus c అవుతుంది. అలాగే the equation of the line having slope m అయ్యి and x-intercept c అయితే కనుక మనకి ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి y is equal to m into x minus c అవుతుంది. అలాగే ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది హారిజన్ అండ్ హ్యావింగ్ స్లోప్ m is అంటే మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ అనేది పాసింగ్ త్రూ హారిజన్ అయితే కనుక అంటే 0,0 గుండా పాస్ అయితే కనుక ఆ లైన్ ఈక్వేషన్ అనేది అయితే కనుక మనకి ఆ హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక మనకి ఆ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ y is equal to mx ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ మనం 3 కేసెస్ చూసాము. అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ హ్యావింగ్ స్లోప్ m అయ్యి y ఇంటర్సెప్ట్ c అయితే కనుక మనకి ఫామ్ ఏమవుతుందంటే y is equal to mx plus c అవుతుంది. అలాగే ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ హ్యావింగ్ స్లోప్ m అయ్యి x ఇంటర్సెప్ట్ c అయితే కనుక y is equal to m into x minus c అవుతుంది. అలాగే ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ హారిజిన్ అంటే ఇక్కడ మనకి పాసింగ్ త్రూ హారిజిన్ అంటే పాయింట్ 0,0 అయితే కనుక అండ్ హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈక్వేషన్ y is equal to mx ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లము find the equation of the line having inclination ఇక్కడ inclination means theta equal to 60 degrees ఇచ్చారు అండ్ y intercept 3 ఇచ్చారు. అయితే మనకి ఏం కనుక్కోమన్నారంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కనుక్కోమన్నారు. ఇక్కడ మనకి యాంగిల్ టీటా ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ y ఇంటర్సెప్ట్ ఇచ్చారు. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఆ ఈక్వేషన్ యొక్క లైన్ కనుక్కోవాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుని ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ హ్యావింగ్ స్లోప్ m అయితే అంటే మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ m కనుక్కోవాలి. అంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి టీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఇచ్చారు కాబట్టి దాని నుంచి మనం ఏం కనుక్కోవాలంటే స్లోప్ కనుక్కోవాలి. అంటే మనం m వాల్యూ కనుక్కోవాలి. m అయితే కనుక అండ్ y ఇంటర్సెప్ట్ c అంటే ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ ఏంటంటే y ఇంటర్సెప్ట్ ఇక్కడ c ఇచ్చేసారు అంతా 3 ఇస్తే కనుక మనకి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫార్ములా ఏమవుతుందంటే y is equal to mx plus c అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ గివెన్ ఇంక్లినేషన్ మీన్స్ theta ఈక్వల్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 60 degrees ఇచ్చారు. ఇక్కడ మనకి యాంగిల్ ఇచ్చినప్పుడు స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. we know that m is equal to tan theta, m is equal to tan 60 degrees, m is equal to ఇక్కడ మనకి tan 60 అంటే వాల్యూ ఎంత అవుతుందంటే మనకి √3 అవుతుంది. అంటే m is equal to √3 అవుతుంది. అంటే మనకి ఇక్కడ m వాల్యూ వచ్చేస్తుంది. అలాగే మనకి గివెన్ ఏమి ఇచ్చారు అక్కడ మనకి y ఇంటర్సెప్ట్ ఇచ్చారు. గివెన్ y ఇంటర్సెప్ట్ c is equal to అంత ఇక్కడ మనకి 3 అవుతుంది. ఇప్పుడు మన దీని డయాగ్రామ్ లో ఇక్కడ మనకి పాయింట్ y ఇంటర్సెప్ట్ కాబట్టి ఇక్కడ 0,3 అవుతుంది. ఈ లైన్ యొక్క స్లోప్ యాంగిల్ ఇక్కడ మనకి అందించారు 60 degrees. దాని నుంచి మనం m వాల్యూ కనుక్కోవాలి. అయితే కానీ మనకి ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి y ఇంటర్సెప్ట్ ఎంత అవుతుంది అక్కడ c అవుతుంది. therefore the required equation of the straight line having slope m and y intercept c is ఫార్ములా అవుతుందంటే మనకి y is equal to mx plus c అవుతుంది. దిస్ ఇంప్లైస్ y is equal to మనకి ఇక్కడ m వాల్యూ మనకి ఇక్కడ √3 వచ్చింది. √3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ √3 ఇంటూ ఎక్స్ ప్లస్ సి వాల్యూ సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 3 సి వాల్యూ 3 వచ్చింది. దేర్ఫోర్ దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి √3x ఈ ప్లస్ y ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే అవుతుందంటే అక్కడ మనకి -y అవుతుంది. ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. Therefore, the required equation of a straight line is ఏమవుతుందంటే ఇక్కడ మనకి √3x - y + 3 = 0. ఎప్పుడంటే అది హ్యావింగ్ స్లోప్ m ఇచ్చి అలాగే మనకి y ఇంటర్సెప్ట్ ఇస్తే కనుక మనకి ఫార్ములా ఏం తీసుకున్నాం ఇక్కడ మనకి y = mx + c అని తీసుకున్నాము. అలాగే మనకి y = m వాల్యూ మనకి √3 వచ్చింది. అలాగే ప్లస్ c అంటే మనకి ఏమవుతుంది అక్కడ 3 ఇచ్చారు. Therefore, ఏమవుతుంది దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ √3x - y + 3 = 0. దిస్ ఈస్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అవుతుంది. నెక్స్ట్ నోట్
నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే కోఆర్డినేట్ యాక్సిస్ యొక్క ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోండి. అంటే మనకి ది లైన్ ఇంటర్సెక్ట్ ది ఎక్స్ యాక్సిస్ అట్ ఏ కామా జీరో అయ్యి అలాగే వై ఇంటర్సెప్ట్ జీరో కామా బి అయితే కనుక మనకి ఈ లైన్ యొక్క అంటే మనకి ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంటే కనుక మనకి ఇక ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ ట్రయాంగిల్ ఆఫ్ ఓఏబి అంటే మనం ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది కనుక్కోవాలి. ఇక్కడ నోట్ ఏంటంటే ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్ అంటే మనకి ఫార్మ్డ్ బై ది లైన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే దిస్ లైన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ని అంటే దిస్ లైన్ మీట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ ఏ కామా జీరో అలాగే వై యాక్సిస్ అక్కడ మీట్ అవుతుంది ఇక్కడ మనకి జీరో కామా బి దగ్గర ఇంటర్సెక్ట్ అయితే కనుక మనకి ఈ ఫార్ములా ఏమవుతుందంటే విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ ఏమవుతుందంటే 1/2 ఇంటూ మోడ్ ఆఫ్ ఏబి అవుతుంది. ఎప్పుడంటే ఇది ఇంటర్సెప్ట్ అంటే మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ మనం ఇంటర్సెప్ట్ ఫామ్ లో రాసుకుంటే కనుక విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ ఏమవుతుందంటే హాఫ్ మోడ్ ఏబి అవుతుంది. నెక్స్ట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇందాక ఇచ్చిందంటే మనకి ఇక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి అంటే మనకి ఇచ్చిన లైన్ ని ఇంటర్సెప్ట్ ఫామ్ లోకి చేంజ్ చేసుకుంటే కనుక మనం అప్పుడు ఏరియా ఫామ్ లో విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అయితే కనుక మనకి ఏం ఫార్ములా యూస్ చేయాలి, ఇక్కడ 1/2 ఇంటూ మోడ్ ఏబి ఫార్ములా యూస్ చేస్తాము. అయితే కనుక ఇక్కడ ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఏంటంటే మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ అంటే మనకి ఈక్వేషన్ జనరల్ ఫామ్ లో ఉంటే కనుక అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి సి స్క్వేర్ బై 2 ఇంటూ మోడ్ ఏబి అంటే మనం ఇచ్చిన సమ్ ని మనం ఈ ఫార్ములా అయినా యూస్ చేయొచ్చు లేదా ఈ ఫార్ములా అయినా మనం యూస్ చేయొచ్చు. మనం ఈ ఫార్ములా యూస్ చేస్తే కనుక అంటే హాఫ్ మోడ్ ఏబి యూస్ చేయాలంటే కనుక మనకు ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ ని ఫస్ట్ మనం ఇంటర్సెప్ట్ ఫామ్ లో చేంజ్ చేసుకోవాలి. అంటే మనం ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్ లో చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అవుతుంది అలాగే మనకి ఇక్కడ వై ఇంటర్సెప్ట్ బి అవుతుంది. కాబట్టి కంపేర్ చేసుకుంటే కనుక ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అలాగే వై ఇంటర్సెప్ట్ బి ఈజ్ ఈక్వల్ టు మనకు సమ్ వాల్యూ. అయితే కనుక మనం ఆ ఫార్ములా యూస్ చేస్తామంటే హాఫ్ మోడ్ ఏబి అనే ఫార్ములా యూస్ చేస్తాము. అదే లైన్ మనం అంటే మనకి ఇచ్చిన లైన్ అదే ఫామ్ లో ఉంచితే కనుక అంటే మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సపోజ్ ఇక్కడ మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిని ఇంటర్సెప్ట్ ఫామ్ లో మార్చామనుకోండి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ బై ఏమవుతుందంటే వాల్యూ మైనస్ సి బై ఏ అవుతుంది అలాగే ఇక్కడ వై బై మైనస్ సి బై బి అవుతుంది ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంటుంది. అక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఎంత అవుతుంది మైనస్ సి బై అవుతుంది, వై ఇంటర్సెప్ట్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ మైనస్ సి బై బి అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఏ ఫామ్ లో యూజ్ చేయాలంటే 1/2 ఇంటూ మోడ్ ఏబి ఫార్ములా యూస్ చేస్తాం. లేదా అదే సమ్ని మనం ఇలాగే ఉంచేస్తే కనుక అంటే లైన్ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్ములాని ఉంచేసి ఫార్ములా యూస్ చేయాలి విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి సి స్క్వేర్ బై 2 ఇంటూ మోడ్ ఏబి. ఇక్కడ మనకి సి అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ సి అంటే మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ లో ఏ బీసీలు కంపేర్ చేసుకుని వాటి నుంచి ఏ ఫార్ములా యూస్ చేయాలంటే మనకి సి స్క్వేర్ బై 2 ఇంటూ మోడ్ ఏబి. అంటే మనం ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఈ ఫార్ములా అయినా యూస్ చేయొచ్చు లేదా మనం ఈ ఫార్ములా అయినా యూస్ చేయొచ్చు. మనం ఈ ఫార్ములా యూస్ చేస్తే కనుక మనం ఆ ఈక్వేషన్ ని ఇంటర్సెప్ట్ ఫామ్ లోకి చేంజ్ చేసుకోవాలి. అదే కానీ మనకి ఈ ఫార్ములా యూస్ చేస్తే కనుక మనం ఈ లైన్ ఈక్వేషన్ ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు, ఇంటర్సెప్ట్ ఫామ్ లోకి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ find the area of the triangle formed by the straight line 3x minus 4y plus 12 is equal to 0 and the coordinate axis అన్నారు. అంటే ఇక్కడ ఇచ్చిన సమ్లో ఏం ఇచ్చారంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ చేయాలి ఫార్మ్డ్ బై ది స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి 3x minus 4y plus 12 is equal to 0 ఇచ్చారు అండ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అన్నారు. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక మనకి this is x axis, this is y axis, the line meets the x axis at a of a comma 0 అలాగే మీట్స్ ద వై యాక్సిస్ అట్ 0 కామా బి. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన లైన్ ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి 3x minus 4y plus 12 is equal to 0. మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ 3x minus 4y plus 12 equal to 0 విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నారు. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే x యాక్సిస్ వై యాక్సిస్. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఈ యొక్క ఏరియా అనేది కనుక్కోవాలి. ఈ పాయింట్ పాసింగ్ త్రూ హార్జిన్ కాబట్టి పాయింట్ అవుతుంది 0 కామా 0 అవుతుంది. మనం ఏం కనుక్కోవాలంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి. అయితే కనుక మనం ఈ సమ్ ని 2 మోడల్స్ తో చేయొచ్చు. ఫస్ట్ ఫార్ములా హాఫ్ మోడ్ ఏబి యూస్ చేయొచ్చు లేదా సి స్క్వేర్ బై 2 ఇంటూ మోడ్ ఏబి అని యూస్ చేయొచ్చు. మనం దీన్ని హాఫ్ మోడ్ ఏబిలోకి
చేయాలి ఆ ఫార్ములా యూస్ చేస్తే కానీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఈక్వేషన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్లో చేంజ్ చేసుకుని దాని నుంచి ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ రాసుకుని ఆఫ్ మాడ్ ఏబి ఫార్ములా యూస్ చేస్తాము. లేదా ఇంకో ఫార్ములా ఏంటంటే సి స్క్వేర్ బై 2 ఇంటూ మాడ్ ఏబి అయినా యూస్ చేయొచ్చు. ఇక్కడ మనకు సి స్క్వేర్ అంటే మనం ఇచ్చిన ఈక్వేషన్ని ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే కనుక మనకి అక్కడ ఏ వాల్యూ 3 అవుతుంది, బి వాల్యూ -4 అవుతుంది, అలాగే సి ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్ కనుక ఫార్ములా ఏమవుతుంది సి స్క్వేర్ బై 2 ఇంటూ మాడ్ ఏబి. ఆ వాల్యూస్ మనం డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఈ సమ్ నేను ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫార్ములా చేంజ్ చేసి ఆ ఫార్ములా యూస్ చేస్తున్నాను. సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ గివెన్ లైన్ అంటే గివెన్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఏమి ఇచ్చారు అక్కడ మనకి 3x మైనస్ 4y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని ఈక్వేషన్ ని ఇంటర్సెప్ట్ ఫామ్ లో చేంజ్ చేస్తున్నాను. మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏ ఫామ్ లో ఉండాలంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉండాలి. అంటే ఇక్కడ దీన్ని 3x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్ నేను రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక మనకి ఏమవుతుందంటే -12 అవుతుంది. ఇప్పుడు మనకి ఏమో రావాలి ఇక్కడ మనకి రైట్ సైడ్ 1 రావాలి కాబట్టి ఈ ఈక్వేషన్ ఏం చేస్తున్నా అంటే బోత్ సైడ్స్ -12తో డివైడ్ చేస్తున్నాను. అండ్ డివైడింగ్ బోత్ సైడ్స్ బై and dividing both sides by -12 అంటే -12తో ఈక్వేషన్ ని డివైడ్ చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే 3x by -12 ఇలా ఇక్కడ -4y by -12 ఈక్వల్ టు -12 by -12 -12 ఇది క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది అక్కడ వాల్యూ 1 అవుతుంది. అంటే ఏమొస్తుంది అక్కడ వాల్యూ 3 టేబుల్ దీనిలో 4 టైమ్స్, అలాగే ఇక్కడ 4 టేబుల్ దీనిలో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే ఎక్స్ బై -4 అలా ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ y బై 3 అవుతుంది. అంటే ఇక్కడ ఏమొచ్చింది వాల్యూ ఎక్స్ బై -4 ప్లస్ ఇక్కడ మైనస్ ఏమవుతుంది మనకి ప్లస్ అవుతుంది కాబట్టి y బై ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ 3 అవుతుంది. ఈక్వల్ ఎంత అవుతుంది వాల్యూ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి మైనస్ అలాగే 12 క్యాన్సిల్ అయితే మనకి 1 అవుతుంది. ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మ్ లో ఉంది మనకి ఇక్కడ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -4 అలాగే వై ఇంటర్సెప్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ వాల్యూ -4 వచ్చింది, అలాగే వై ఇంటర్సెప్ట్ బి వాల్యూ 3 వచ్చింది. అయితే కనుక ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ దేర్ ఫోర్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ formed by the line with the coordinate axis is ఏమవుతుంది ఫార్ములా అంటే మనకి 1/2 ఇంటూ మాడ్ ఏబి అవుతుంది. అంటే మనకి ఇక్కడ లైన్ అనేది ఏ ఫామ్ లో ఉంది మనకి ఇక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంది. ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్ అంటే ఏ లైన్ ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 విత్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి 1/2 ఇంటూ హాఫ్ మాడ్ ఏబి అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ -4 వచ్చింది, అలాగే బి వాల్యూ 3 వచ్చింది కాబట్టి ఈ వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ మనకి 1/2 ఇంటూ మాడ్ ఆఫ్ ఏ వాల్యూ ఇక్కడ -4 ఇంటూ ఇక్కడ బి వాల్యూ ఏమవుతుంది 3 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇక్కడ ఎంత వస్తుందంటే మనకి వాల్యూ మోడ్ ఆఫ్ -12 మోడ్లెస్ లో ఉంది కాబట్టి ఆ వాల్యూ అవుతుంది నెగిటివ్ కూడా పాజిటివ్ అవుతుంది కాబట్టి ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి 12/2 అవుతుంది. 12/2 అంటే ఎంత వస్తుంది మనకి 6 అవుతుంది. therefore ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ డెల్టా ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి 1/2 ఇంటూ ఇక్కడ మోడ్లెస్ అంటే -12 అవుతుంది. మోడ్లెస్ రిమూవ్ చేస్తే కనుక మనకి ఏమవుతుందంటే వాల్యూ +12 అవుతుంది. దిస్ ఎంప్లాయీస్ 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. therefore 6 స్క్వేర్ యూనిట్స్. therefore ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇది ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి 6 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం
నెక్స్ట్ ప్రాబ్లం ఏం ఇచ్చారంటే ఇక్కడ మనకి ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది స్ట్రైట్ లైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అలాగే వై ఇజ్ ఈక్వల్ టు 0 అండ్ 3x ప్లస్ 4y ఇజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ ఏ అనేది ఏమవ్వాలంటే గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఈజ్ 6. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ కనుక్కోవాలి. అంటే మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది 6 కి ఈక్వల్ అవుతుంది అన్నారు. అంటే ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది స్ట్రైట్ లైన్, ఏ స్ట్రైట్ లైన్ ఫార్మ్ అవుతుంది ఇక్కడ మనకి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0తో అలాగే వై ఇజ్ ఈక్వల్ టు 0తో అలాగే 3x ప్లస్ 4y ఇజ్ ఈక్వల్ టు ఏతో మనకి ఆ లైన్స్ తో కనుక ట్రయాంగిల్ ఫామ్ అయితే కనుక దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ 6 కి ఈక్వల్ అవుతుంది. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ కనుక్కోవాలి. మనకి 3 స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. ఇది x యాక్సిస్, y యాక్సిస్. మనకి ఇక్కడ x ఇజ్ ఈక్వల్ టు 0, y ఇజ్ ఈక్వల్ టు 0, 3x ప్లస్ 4y ఇజ్ ఈక్వల్ టు ఏ, 3x ప్లస్ 4y ఇజ్ ఈక్వల్ టు ఏ. అయితే మనకి ఈ యొక్క ఏరియా అనేది ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి 6 అని ఇచ్చేసారు ఇక్కడ. అయితే కనుక మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది స్ట్రైట్ లైన్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ ఏమవుతుందంటే మనకి హాఫ్ మాడ్ ఏబీ అవుతుంది ఫార్ములా. అయితే మనకి ఇక్కడ హాఫ్ మాడ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది 6 స్క్వేర్ యూనిట్స్ అని ఇచ్చేసారు కాబట్టి మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 6 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. బట్ దాని నుంచి ఏం కనుక్కోవాలి మనకి ఇక్కడ ఏ వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ ని అంటే మనం ఇక్కడ c²/2 ఇంటూ mod ఏబీ అనే యూజ్ చేయొచ్చు, లేదా మనం ఈ లైన్ ఈక్వేషన్ ని ఇంటర్సెప్ట్ ఫామ్ లోకి చేంజ్ చేసుకున్నా చేయొచ్చు. అయితే కనుక మనం దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ లో చేంజ్ చేసుకున్నట్లయితే కనుక ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ in intercept form is x by a plus y by b equal to 1 అవుతుంది. అయితే మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఏంటి, గివెన్ లైన్ ఈక్వేషన్ ఈజ్ 3x plus 4y is equal to a. ఇప్పుడు మనం ఈక్వేషన్ ని ఇంటర్సెప్ట్ ఫామ్ లో చేంజ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఏ ని బోత్ సైడ్స్ మనం అంటే మనకి ఇక్కడ x by a plus y by b equal to 1 రావాలి కాబట్టి ఇక్కడ మనకి బోత్ సైడ్స్ ఏం చేద్దామంటే మనం a తో డివైడ్ చేద్దాం. ఇక్కడ a తో డివైడ్ చేస్తే కనుక ఇక్కడ మనకి 3x by a plus 4y by a ఈక్వల్ టు ఇక్కడ మనం a తో డివైడ్ చేస్తే కనుక మనకి a by a అంటే ఏమవుతుంది, వాల్యూ ఇక్కడ 1 అవుతుంది, ఈక్వల్ టు a by a. ఇప్పుడు మనకి దిస్ ఇంప్లైస్ దీన్ని ఇక్కడ మనం x by a by 3 కింద రాసుకున్నాము, అలాగే ప్లస్ y by a by 4 కింద రాసుకున్నాము, ఈక్వల్ టు ఏ క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి 1 అవుతుంది. ఇప్పుడు మనకి ఏ ఫామ్ లో ఉందంటే ఇక్కడ మనకి ఇక్కడ x by a by 3 అంటే ఏమవుతుంది, 3x by అంటే 3x by a ని నేను ఇలా రాసుకున్నాను x by a by 3 ఫామ్ లో, అలాగే y ప్లస్ 4y by a ని y by a by 4 కింద రాసుకున్నాను, ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనకి దీన్ని కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఏ ఫామ్ లో ఉందంటే x by a plus y by b ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంది. ఇక్కడ మనకి x ఇంటర్సెప్ట్ ఏమవుతుందంటే x ఇంటర్సెప్ట్ a ఈజ్ ఈక్వల్ టు a by 3, అలాగే y ఇంటర్సెప్ట్ b ఈజ్ ఈక్వల్ టు a by 4 అవుతుంది. అయితే కనుక మనకి ఇచ్చిన సమయం ఇచ్చారంటే ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, given that the area of the triangle equal to 6 square units. మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది ఇచ్చేసారు, ఎంత ఇచ్చారంటే 6 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది స్ట్రైట్ లైన్, ఏ లైన్ అంటే మనకి ఇక్కడ x by a plus y by b ఈజ్ ఈక్వల్ టు 1. అయితే కనుక విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అయితే కనుక మనకి ఫార్ములా ఏమవుతుందంటే హాఫ్ మాడ్ ఏబీ అవుతుంది. ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది స్ట్రైట్ లైన్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ ఫార్ములా అవుతుంది మనకి ఇక్కడ హాఫ్ మాడ్ ఏబీ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి హాఫ్ మాడ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. దిస్ ఇంప్లైస్ హాఫ్ ఇంటూ మాడ్ ఇంటూ ఏ వాల్యూ ఇక్కడ మనకి a by 3 అవుతుంది, ఇంటూ బి వాల్యూ ఇక్కడ మనకి a by 4 అవుతుంది, ఈక్వల్ టు 6 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఏ ఇంటూ ఏ అవుతుంది ఇక్కడ మనకి a స్క్వేర్ అవుతుంది, a స్క్వేర్ బై 12 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి మోడ్లెస్ రిమూవ్ చేసేయచ్చు, ఎందుకంటే మనకి దీనిలో నెగిటివ్ వాల్యూస్ ఏమి లేవు కాబట్టి, లేదా మోడ్లెస్ తీసుకుంటే మోడ్ ఆఫ్ a స్క్వేర్ బై 12 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి 6 ఇంటూ 2 ఎంత అవుతుందంటే మనకి
12 అవుతుంది. అంటే హాఫ్ మాడ్ ఏబి అంటే 1/2 ఇంటూ ఏ వాల్యూ a/3, అలాగే బి వాల్యూ ఇక్కడ a/4 కాబట్టి ఈక్వల్ టు 6 అవుతుంది. దిస్ ఎంప్లాయస్ మాడ్ ఆఫ్ ఏ ఇంటూ ఏ² బై 4 ఇంటూ 3 ఎంత అవుతుంది, 12 అవుతుంది. కాబట్టి ఈ 2ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 12 అవుతుంది. దిస్ ఎంప్లాయస్ మాడ్ a² ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ మనకి a² బై 12 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ a² ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 12 అవుతుంది. దిస్ ఎంప్లాయస్ a² ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 12 అంటే మనకి 144 అవుతుంది. దిస్ ఎంప్లాయస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి +or-12, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, అక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ +or-స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే ఎంత అవుతుంది, వాల్యూ ఇక్కడ మనకి 12 అవుతుంది. అయితే మనకి ఇచ్చిన సమ్లో మనకి ఏం చేయాలంటే ఇక్కడ ఏ అనేది గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి కాబట్టి మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూనే తీసుకుంటాము. ఇక్కడ మనకి దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే ఇక్కడ మనకి 12 అవుతుంది. సిన్స్ ఎందుకంటే మనకి ఇక్కడ కండిషన్లో ఏ అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి కాబట్టి మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. దేర్ఫోర్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనకి 12 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, the area of the triangle 24 square units is formed by a straight line and the coordinate axis in the first coordinate. Find the equation of the straight line if it passes through 3,4. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది 24 స్క్వేర్ యూనిట్స్ అని ఇచ్చేసారు. ఈజ్ ఫార్మ్డ్ బై ఏ స్ట్రైట్ లైన్ అండ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్ అన్నారు. అయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, అంటే మనకు కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవ్వాలంటే ఇక్కడ మనకి 3,4 గుండా పాస్ అవ్వాలి. మనం దీని సొల్యూషన్లో చూద్దాము. సొల్యూషన్, గివెన్ దట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ is equal to 24 square units. అయితే కనుక మనకి ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది స్ట్రైట్ లైన్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అయితే కనుక మనకి ఫార్ములా ఏం చేస్తే అంటే 1/2 ఇంటూ అంటే హాఫ్ మాడ్ ఏబి అవుతుంది. దానికి ఫార్ములా అప్లై చేస్తే కనుక మనకి 1/2 ఇంటూ మాడ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 స్క్వేర్ యూనిట్స్. దిస్ ఎంప్లాయస్ మాడ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 2 అంటే 48 అవుతుంది. దిస్ ఎంప్లాయస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు +or-48 అవుతుంది. అయితే మనకి ఇచ్చిన సమ్లో ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ అన్నారు కాబట్టి మనకి ఫస్ట్ కోఆర్డినేట్లో వాల్యూస్ అనేవి పాజిటివ్ అవుతాయి కాబట్టి మనకి కండిషన్ ఏం తీసుకుంటామంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 48 తీసుకుంటాము. సింప్లైస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 48 సిన్స్ లైస్ ఇన్ ఫస్ట్ కోఆర్డినేట్. అయితే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసెస్ త్రూ ది పాయింట్, అంటే మనకు స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ దేని గుండా పాస్ అవ్వాలంటున్నారు, ఇక్కడ మనకి 3,4 గుండా పాస్ అవ్వాలి కాబట్టి మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అంటే దిస్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనకు అనుకోవాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇది దేని గుండా పోవాలంటే ఇది 3,4 గుండా పాస్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ దిస్ ఇస్ ఏ ఆఫ్ ఏ కామా 0, బి ఆఫ్ 0 కామా బి అయితే కనుక మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమవుతుంది ఎక్స్ బై ఏ ప్లస్ y by b ఈక్వల్ టు 1. అంటే మనకు అనుకోవాల్సిన ఈక్వేషన్ మనకి ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఉంది అనుకుంటే కనుక మనకి ఆ ఈక్వేషన్ దేని గుండా పాస్ అవ్వాలంటే ఇక్కడ మనకి 3,4 గుండా పాస్ అవ్వాలి. ది ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ద ఇంటర్సెప్ట్ ఫామ్ ఈజ్ x by a ప్లస్ y by b ఈక్వల్ టు 1 ఫామ్ లా ఉండాలి. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్ 3,4 మనకి ఈక్వేషన్ 1 అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 3,4 గుండా పాస్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ కామా వై ప్లేస్ లో 3,4 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇక్కడ 3/a ప్లస్ ఇక్కడ మనకి y 4 అవుతుంది, 4/b ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఏబి అవుతుంది ఎల్సిఎం. ఇక్కడ మనకి ఏ క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి 3b ప్లస్ 4a ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దిస్ ఇంప్లైస్ 4a ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనకి ఏమొస్తుంది 4a ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ ఏబి అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని మనకి ఇక్కడ ఏబి వాల్యూ అంటే ఎంత వస్తుంది, ఇక్కడ వాల్యూ మనకి 40
8 కాబట్టి మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే కనుక అంటే ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ మనం 4a ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ టు ఏబీ అవుతుంది కాబట్టి మనం దీన్ని మనకి మాడ్ ఏబీ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 48 వచ్చింది. ఆ ఏబీ వాల్యూని దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఏబీ అంటే మనకి ఇక్కడ 48 కాబట్టి ఆ 48 మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 4a ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ టు 48. ఆల్రెడీ మనకి ఇక్కడ ఏబీ వాల్యూ 48 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏబీ 48తో ఈ వాల్యూని మనం డివైడ్ చేస్తే కనుక అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 4a బై 48 ప్లస్ 3b బై 48 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దిస్ ఇంప్లైస్ 4 టేబుల్ దీనిలో 12 టైమ్స్, అలాగే 3 టేబుల్ దీనిలో 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ a బై 12 ప్లస్ b బై 16 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.